హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులు, పెన్షనర్లను తక్కువ అంచనా వేస్తే ఏ సర్కారైనా జగన్ ప్రభుత్వంలా కొట్టుకుపోవాల్సిందేనని హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షనర్లు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడనున్న సందర్భంగా శుక్రవారం తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేక్ కోశారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి జి పూర్ణచంద్రరావు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి.ఎం.బి. బుచ్చిరాజు తదితరులు మాట్లాడుతూ, ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పెన్షనర్లు 54 లక్షల ఓటర్లను ప్రభావితం చేశారన్నారు. ఎన్నికలకు ముందే తమ డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ సలహాదారు కెఎస్ఆర్ ఆంజనేయులు, సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు గురవయ్య, ఆయా సంఘాల నేతలు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, ఉద్యోగులు, పెన్షనర్లతో పెట్టుకుంటే తక్కువగా అంచనా వేస్తే ఏ సర్కారైనా జగన్ ప్రభుత్వంలో కొట్టుకుపోవాల్సిందే అని హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షనర్లు అయితే హెచ్చరించారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.